ఒకే డ్రగ్స్ కేసులో రెండు పార్టీలకు చెందిన నేతలు అడ్డంగా దొరికారు. అందులో టీడీపీ నేత ఏలూరు ఎంపీపై ఇటు పోలీసు చర్యలు లేవు, అటు పార్టీ పరంగానూ చర్యలు లేవు. కానీ ఇదే కేసులో దొరికిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కటకటాల వెనక్కి వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు రోహిత్ రెడ్డి. అయితే రాజకీయంగా మాత్రం సంక్షోభంలో కూరుకుపోయారు. రోహిత్ రెడ్డికి షోకాస్ నోటీసు జారీ చేసిన గులాబీ బాస్ తప్పు చేసినట్లు రుజువైతే ఎంతటి వారైనా శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఒకప్పుడు తాండూరు రాజకీయాల్లో ఓ చక్రం తిప్పి వెలిగిన రోహిత్ రెడ్డికి ఇప్పుడు ముందున్నదంతా కటిక చీకటే. అందులోకి వెలుగు రేఖలు వస్తాయా రావా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో చాలా తొందరగా గెలుపు మెట్లు ఎక్కారు బీఆర్ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం నుండి 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు రోహిత్ రెడ్డి. ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత నియోజకవర్గంలో ఓ వెలుగు వెలిగారు. అయితే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గాలిలో రోహిత్ రెడ్డి ఓటమి చెందారు. మొదటిసారి ఎమ్మెల్యే అయినా బీఆర్ఎస్ నాయకత్వం రోహిత్ రెడ్డిని వెన్నుతట్టి ప్రోత్సహించింది. అయితే రాజకీయంగా ఒక్కో మెట్టు శ్రద్ధగా ఎక్కాల్సిన తరుణంలో రోహిత్ రెడ్డి ఒక్కసారిగా పాతాళానికి పడ్డారు. మొయినాబాద్లోని ఆయన ఫామ్ హౌస్ లో నిషేధిత డ్రగ్స్ తో పార్టీ చేసుకుంటూ పోలీసుల రైడ్లో అడ్డంగా దొరికారు రోహిత్ రెడ్డి. ఈ కేసులో పోలీసులు రోహిత్ రెడ్డిని అరెస్టు చేశారు. తాజాగా బెయిల్పై విడుదలయ్యారు. అయితే ఈయనపై కేసు నమోదైన వెంటనే పార్టీ నాయకత్వం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. డ్రగ్స్ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా సీరియస్ అయ్యారు. ఇటువంటి తప్పు చేసి దొరికితే ఎంతటి పెద్ద నేతనైనా క్షమించేది లేదని తెగేసి చెప్పారు కేసీఆర్. పార్టీ నాయకత్వం ఇచ్చిన షోకాజ్ నోటీసుకు రోహిత్ రెడ్డి ఇంతవరకు వివరణ ఇవ్వలేదు. మార్చి 16న రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. వారంలోగా సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు మే 16 కూడా దాటిపోయింది. ఇంతవరకు రోహిత్ వివరణ ఇవ్వలేదు. బెయిల్పై విడుదలైన తర్వాత తన అనుచరులతో భేటీ అయ్యి భవిష్య ప్రణాళికపై చర్చించుకున్నారు. పార్టీకి ఏం సమాధానం చెబుతారోనని పార్టీలో చర్చ నడుస్తోంది. చిత్రమేంటంటే ఇదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ సేవించి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. అయితే రోహిత్ రెడ్డిలా ఆయనపై పోలీసుల చర్యలు లేవు. రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్ అయితే పుట్టా మహేష్ కుమార్ ను ఎలా కాపాడుకోవాలో అని మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాండూరు నియోజకవర్గంలో పార్టీ నాయకత్వం మాత్రం రోహిత్ రెడ్డికి ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు సమాచారం. రోహిత్ రెడ్డి కుటుంబ సభ్యుడైన శ్రీశైల్ రెడ్డికి తాండూరు నియోజకవర్గంలో సార్ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కేసీఆర్ సమీక్షా సమావేశానికి శ్రీశైల్ రెడ్డి హాజరయ్యారు. రోహిత్ రెడ్డి స్థానంలో వేరే కొత్త నేతలకు అవకాశమిస్తారా, లేక రోహిత్ కుటుంబ సభ్యుడైన శ్రీశైల్ రెడ్డికి ఓ ఛాన్స్ ఇస్తారా అన్నది పార్టీలో చర్చ నడుస్తోంది. తాండూరు నియోజకవర్గంపై పార్టీలోని పలువురు నేతల కన్ను పడింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సోదరుడి కుమారుడు, షాబాద్ మాజీ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సోదరుడు కొప్పుల అనిల్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన శుభప్రద్ పటేల్ లాంటి నేతలు తాండూరు బీఆర్ఎస్ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇంతవరకు పార్టీ నోటీసుకు జవాబివ్వని రోహిత్ రెడ్డిని అసలు పార్టీలో కొనసాగనిస్తారా, లేక వేటు వేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఆయన్ను పార్టీలోనే కొనసాగిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆ విషయంలో కేసీఆర్ కు కూడా క్లారిటీ ఉండే ఉంటుందని వారంటున్నారు. పార్టీ అధినేత తీసుకోబోయే నిర్ణయంపై రోహిత్ రెడ్డి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆయన్ను తప్పిస్తే మాత్రం ఆశావహుల్లో ఎవరో ఒకరికి పట్టం కడతారు.